माता समस्त जगतं मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनी श्रित जनप्रिय दानशीले श्री वेंकटेश दयिते तव सुप्रभातम्. లక్ష్మీదేవి కూడా చెప్తున్నారు మీరు మేలుకోండి, ఎందుకంటే లక్ష్మీదేవి స్వామి పక్కనే కదా పడుకుంటారు, మీరు మేలుకోండి అని. సో ఇప్పుడు లక్ష్మీదేవికి చిన్న బటర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తున్నారు మాతా సమస్త జగతం, అమ్మా మీరు సమస్త జగత్కి మాత, మీరు జగన్మాత. అండ్ మీరు జగన్మాత ఎలా అయ్యారు? ఎందుకంటే మీరు స్వామికి భార్య. ఆ స్వామి ఎవరైతే మధుకైటభని చంపారు. దయచేసి మీరు మేలుకోండి అనమాట. తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. అమ్మ మీరు ఎక్కడుంటారు? వక్షో విహారిణి, స్వామి ఒక వక్షస్థలంలో మీరు ఉంటారు. లక్ష్మీదేవి తనకే తాను వెళ్ళి స్వామి ఒక వక్షస్థలంలో కూర్చోలేదు. అసలు ఆవిడ ఎప్పుడు స్వామి ఒక పాదాల దగ్గరే ఉంటారు, స్వామి ఒక పాద సేవని చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ఎంత ప్రేమతో స్వామికి సేవని అందిస్తుంది. ఆవిడ ఒక సేవా భావం చూసి స్వామి నువ్వు అక్కడ కాదు, నీ స్థలం నా హృదయంలో అని స్వామి పెట్టుకున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్పెషల్లీ ఈ ప్రపంచంలో ఉన్న దంపతులందరికీ మంచి గుణపాఠం. అసలు భర్త ఒక హృదయంలో స్థానం పొందాలంటే మంచి మేకప్ చేస్తే అవదు, ఆ స్థానం పొందాలంటే సేవతోనే పొందొచ్చు అనమాట. సో ఏ భార్య అయితే భర్తని మంచిగా సేవని అందిస్తుంది, ఆ భార్య భర్త తాలూకా హృదయంలో స్థానాన్ని పొందుతుంది అనమాట. సో ఇక్కడ అంటున్నారు వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు? స్వామి ఒక వక్ష స్థలంలో మీరు ఉంటారు. తర్వాత అంటున్నారు దివ్యమూర్తి, మీరు చాలా అందంగా ఉంటారనమాట. శ్రీ స్వామిని శ్రిత జనప్రియ దానశీలే. అమ్మ మీరు దయాస్వరూపిణి. స్వామి ఒక దయ మా మీద పడాలంటే అది మీ ద్వారానే వస్తుంది, డైరెక్ట్ గా మాకు రాదు. ఈరోజు ఎవరైనా ఎంత ధనవంతుడు ఉన్నప్పటికైనా, తన బ్యాంక్ లో చాలా డబ్బులు ఉన్నప్పటికైనా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి బాబు నాకు చాలా డబ్బులు ఉన్నాయి ఈ బ్యాంక్ లో, నేను ఈరోజు వచ్చాను నాకు ఆ డబ్బులు ఇవ్వండి అంటే బ్యాంక్ మేనేజర్ ఆ డబ్బులు ఇవ్వడు అనమాట. మనం వాదించవచ్చు ఎందుకు ఇవ్వట్లేదు, ఇది నా పేరు మీద ఉంది అకౌంట్, నా డబ్బులు నాకు ఇవ్వండి. కానీ బ్యాంక్ మేనేజర్ అంటాడు మీరు ముందు చెక్ బుక్ తీసుకురావాలి, చెక్ బుక్ తీసుకొస్తేనే డబ్బులు విత్డ్రా చేయగలుగుతారు. అలానే భగవంతుడు ఎంత దయాస్వరూపుడుగా ఉన్నప్పటికైనా ఆయన ఒక దయ మన మీద రావాలంటే అది లక్ష్మీదేవి ద్వారానే రావాలి. సో అందుకోసం ఇక్కడ అంటున్నారు మీరే దయాస్వరూపిణి అమ్మ, మీరే దానశీలి, మీ ద్వారానే ఆ ఒక స్వామి ఒక కరుణా కటాక్షాలు మా మీద పడతాయి. అందుకోసం మీరు మేలుకోండి, ఫస్ట్ మీరు లేస్తే అప్పుడు ఆ ఒక దయ స్వామి ఒక దయ మా మీద పడుతుంది అనమాట. జీవన్ కృష్ణార్పణం మృత్యు కృష్ణార్పణం 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 కృష్ణా